హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం. ఆ సింహం పాపం చాలా ముసలిదైపోయింది. వేటాడే ఓపిక కూడా లేదు. అందుకోసమే కనిపించిన యానిమల్ని, దగ్గరకు వచ్చిన యానిమల్ని, లేదా చుట్టుపక్కల ఏవైనా యానిమల్స్ ఉన్నాయో అని వెతుక్కుంటూ వెళ్ళి వాటిని చంపి తినేది. ఒకరోజు ఇలాగే ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుందేమో అని ఒక కేవ్కి వెళ్ళింది. అది ఒక నక్క కేవ్. దాంట్లో నక్క ఉంటుందేమో అన్న ఆశతో వెళ్ళింది ఆ సింహం. కానీ అక్కడ నక్క లేదు. సర్లే, ఎక్కడికి పోయినా ఇక్కడికే కదా తిరిగి రావాలి, ఇక్కడే వెయిట్ చేద్దాం, అది వస్తే తినేసి వెళ్ళిపోదాం, అసలే ఓపిక లేదు అనుకుంటూ అక్కడే వెయిట్ చేస్తుంది ఆ సింహం. ఈలోగా కాసేపటి తర్వాత ఆ నక్క వచ్చింది. కానీ ఆ నక్క కొంచెం తెలివైంది. ఆ నక్కకి సింహం అడుగులు ఉంటాయి కదా డెన్ ముందు, అవి కనిపించాయి. దానికేదో అనుమానం వచ్చింది. సరే, ఎందుకైనా మంచిదని ఒక ప్లాన్ చేసింది ఆ నక్క. అయ్యో నా గృహమా, రోజు నేను సాయంత్రం రాగానే నాకు వెల్కమ్ చెప్తావు కదా, ఈరోజు ఏంటి అసలు మాట్లాడట్లేదు అంటూ దాని కేవ్తో మాట్లాడింది ఆ నక్క. ఇదంతా లోపల నుంచి వింటున్న లయన్, ఏంటి కేవ్ నక్కతో మాట్లాడుతుందా? అయ్యో, ఇప్పుడు మాట్లాడకపోతే దానికి అనుమానం వస్తుందేమో, నేను లోపలున్న డౌట్ వస్తుందేమో, సరే తిరిగి మాట్లాడితే పోలా అని ఆలోచించి, స్వాగతం రాజా, లోనికి దయచేయండి అంటూ ఆ సింహం రిప్లై చేసింది. దాంతో సింహం లోపలే ఉందన్న విషయం అర్థమైన నక్కగారు అక్కడి నుంచి స్మూత్గా ఎస్కేప్ అయ్యారు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? తెలివిగా వ్యవహరించడం. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.